హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే మా ఇంటి వినాయకుడిని నిమజ్జనానికి అయితే సిద్ధం చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్న స్వామివారే మా ఇంటి మట్టి వినాయకుడు. ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారి ప్రసాదం కోసం ఇక్కడ మా వాళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నారండి. వీడియో అయితే తీసాను కానీ అన్నింటిని అయితే తీయలేదండి. ఎందుకంటే స్వామివారికి సంబంధించిన కొన్ని పనుల్లో నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. పులిహోర పోపు చేసే ప్రాసెస్ను కూడా తీద్దామనుకున్నాను, కానీ ఇక్కడ పులిహోర పోపును చేసింది నేనేనండి. అందుకోసమే ఆ వీడియోని తీయలేకపోయాను. ఓకే అండి, ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా పులిహోరనైతే కలుపుతున్నారండి. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పులిహోర పులుసు మరుగుతున్న టైంలో నేనైతే వినాయకుడి కోసం పూలమాలను కూర్చడము, ఆ తర్వాత రవ్వ కేసరి చేసుకుంటూ ఉండిపోయాను. అందుకే ప్రతిదీ వీడియో తీసి పెట్టలేకపోయాను. ఇక మనం వినాయకుడి దగ్గరికి వెళ్దాం పదండి. వినాయక చవితి రోజు నుండి 9 రోజుల వరకు మా పిల్లలే స్వామివారికి పొద్దున సాయంత్రం పూజలు చేసి నైవేద్యాలను అర్పించారు. ఈరోజు చివరి రోజున కూడా వారి చేతుల మీదుగానే స్వామివారికి పూజను పూర్తి చేశారు. ఎంతైనా చిన్నపిల్లలంటే అల్లరి పిల్లలు కదా. ఇక్కడ పూజ సమయంలో కూడా వారు బాగా కొట్లాడుకుంటూనే ఉన్నారు. స్వామివారి పూజ అయితే పూర్తయిందండి. ఇక స్వామివారిని కదిలించడం ఒకటే మిగిలిపోయింది, అది కూడా చేసేద్దాం. ఇంకా వినాయకుడిని కదిలించి తీసి పైన పెట్టారండి. ఇక పిల్లల ధూమ్ ధామ్ డ్యాన్స్లు అయితే మొదలైపోతున్నాయి, అవి కూడా చూడండి.
నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను స్వామివారి ఊరేగింపును కానీ నిమజ్జనాన్ని కానీ మీకు చూపించలేకపోయాను. దానికి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ధన్యవాదాలు.